తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమరావతిలో బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్ ప్రకటించిన కుమారమంగళం బిర్లా 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని వెల్లడి. ఏపీ మద్యం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు. లిక్కర్ ముడుపులతో సినిమాలు తీసిన వైసీపీ ముఠా నల్లధనాన్ని వైట్ గా మార్చుకున్నట్లు తేల్చిన సిట్. తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ. సూర్యాపేట జిల్లాలో ప్రారంభించనున్న సీఎం. 3.58 లక్షల మందికి లబ్ధి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామన్న భట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి. అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లి చెరువు కట్టపై ప్రమాదం. మామిడికాయల లారీ బోల్తాపడి 9 మంది మృతి, 10 మందికి గాయాలు. దేశవ్యాప్తంగా రైలు ఇంజన్లు, బోగీల్లో సీసీ కెమెరాలు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం. అమెరికాలోని కెంటుకీ చర్చిలో దుండగుడి కాల్పులు. 2 మహిళలు మృతి. నిందితుడిని మట్టుబెట్టిన పోలీసులు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత యానిక్ సిన్నర్ డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ పై 3-1 తేడాతో జయభేరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో విద్యా కుసుమం విరియనుంది. అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ప్రకటించారు. 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని బిట్స్ యూనివర్సిటీ కులపతి, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా వెల్లడించారు. పిలానీలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన అమరావతి క్యాంపస్ ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమిస్తామన్నారు. స్మార్ట్, సుస్థిర మౌలిక సౌకర్యాలతో 2 దశల్లో 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని రూపొందిస్తామన్నారు. 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. అమరావతిలో బిట్స్ క్యాంపస్ ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని వెల్లడించిన కుమారమంగళం బిర్లా తక్కువ ధరకే భూములిచ్చారని తెలిపారు. అమరావతి క్యాంపస్ ఆయన దార్శనికతను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు మొదలయ్యాయన్న ఆయన ఆర్కిటెక్చర్ ఎంపిక చివరి దశలో ఉందని తెలిపారు. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్ విధానాలతో నిర్మాణాలు చేస్తామని పేర్కొన్నారు. ఐఓటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుందని, దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదని ఆయన తెలిపారు. దేశంలో ఉన్నత విద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్ ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో 2 ఏళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో 2 ఏళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని, జాయింట్ పీహెచ్ఏలు చేయొచ్చని బిర్లా వివరించారు. అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోందని, కంప్యూటర్ సైన్స్ లోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడుంటాయని ఉపకులపతి రామగోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సిఆర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాల్ని ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది. దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది. బిట్స్ క్యాంపస్ నమూనాల్ని ఆయన పరిశీలించారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు వైసీపీ ముఠా సినిమాలు నిర్మించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజు కేశిరెడ్డి
ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై చిత్రాల్ని నిర్మించారు. ఈ 2 సినిమాల నిర్మాణానికి 40 కోట్ల రూపాయల మేర నల్లధనాన్ని వెచ్చించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సంస్థ మాత్రం 12 కోట్లే ఖర్చు చేశామని, దీన్ని అప్పు తీసుకుని సమకూర్చుకున్నట్లు రికార్డుల్లో చూపించింది. అవన్నీ దొంగ లెక్కలని దర్యాప్తులో సిట్ గుర్తించి ఆరా తీయగా అసలు గుట్టు వీడింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా సంస్థల నుంచి నగదు రూపంలో తీసుకున్న ముడుపుల సొత్తును రాజ్ కేసిరెడ్డి ముఠా మొదట కొందరికి అందజేసేది. తర్వాత ఆ డబ్బును వారి నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి జమ చేయించింది. ఈ సొమ్ము వారి నుంచి అప్పుగా తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించింది. గతేడాది పాన్ ఇండియా స్థాయిలో అతిపెద్ద హిట్ అయి భారీగా కలెక్షన్లు వసూలు చేసిన ఓ సినీ నటుడి భార్య కూడా ఇలా ₹1 కోటి వరకు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాకు పంపించారు. తిరిగి ఆ డబ్బు ఆమెకు చెల్లించలేదని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ ₹12 కోట్ల కాకుండా మిగతా ₹28 కోట్ల నగదు రూపంలో ఖర్చు చేసినట్లు సిట్ తేల్చింది. మళ్లీ మొదలైంది స్పై చిత్రాన్ని ఎంత బడ్జెట్లో నిర్మించినట్లు రికార్డుల్లో చూపించారు. దానికి వాస్తవంగా చేసిన ఖర్చెంత, ఈ సొత్తు ఎక్కడ్నుంచి సమకూరింది, ఎలా చెల్లించారు, జరిగిన వ్యాపారమెంత, ఆ సినిమాలు ఎంత వసూలు చేశాయనే వివరాలన్నీ దర్యాప్తులో సిట్ గుర్తించింది. ఈడీ ఎంటర్టైన్మెంట్ సీఈఓగా వ్యవహరించిన ఉప్పలపాటి చరణ్ తేజ్ ను 2 రోజుల కిందట వీటన్నింటిపైన సమగ్రంగా ప్రశ్నించింది. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా ఓటీటీ ఇతర హక్కులన్నింటినీ కలిపి ₹36 కోట్ల విక్రయించినట్లు తేలింది. మొత్తంగా ₹40 కోట్ల నల్లధనాన్ని ఈ సినిమాల నిర్మాణానికి వెచ్చించి ₹36 కోట్ల వైట్ గా మార్చుకున్నట్లు తేల్చింది. ఈ దర్యాప్తు వివరాల్ని సిట్ త్వరలో కోర్టుకు సమర్పించనుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2020 డిసెంబర్ 12న ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను రాజ్ కేసిరెడ్డి స్థాపించారు. మళ్లీ మొదలైంది సినిమాను 2022 ఫిబ్రవరి 11న, స్పై చిత్రాన్ని 2023 జూన్ 29న విడుదల చేశారు. తర్వాత ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడానికి పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులు ఇచ్చారు. ఆ మధ్యకాలంలో మిడ్ రేంజ్ కొత్త నటులతో హిట్ సినిమాలు తీసిన 4-5 డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. ఈలోగా ఎన్నికలు రావడం, జగన్ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం కావడంతో కొత్త ప్రాజెక్టులను నిలిపేసి కలుగులోకి వెళ్లిపోయారు. భవన నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భవన నిర్మాణాల్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్లో పలు మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 5 అంతస్తులలోపు నిర్మాణాలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది. గతంలో వైట్ కేటగిరీ పరిశ్రమలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమలు చేయని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతించిన వైట్ కేటగిరీ పరిశ్రమలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమలు చేస్తూ మార్పులు చేసింది. 500 చదరపు మీటర్లలోపు విస్తీర్ణంలో నిర్మించే వైట్ కేటగిరీ పరిశ్రమలకు వర్తింపచేసింది. తాజా ఉత్తర్వుల్లో ఎల్టీపీలకి క్రిమినల్ కేసుల నుంచి మినహాయింపు ఇచ్చింది. భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు, జాప్యం తగ్గించడం, అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త నిబంధనలు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో భవన నిర్మాణ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగే కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం కార్డుల్ని అందిస్తారు. ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాట్లను తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ పరిశీలించారు. లబ్ధిదారులు కార్డు తీసుకున్న క్షణం నుంచే సన్నబియ్యం తీసుకోవచ్చని చౌహాన్ తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తామని చెప్పారు. 27,83,000 కుటుంబాలకు రేషన్ ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు వివరించారు. సన్నబియ్యం పథకానికి ప్రతి నెలా ప్రభుత్వం అదనంగా 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పెండెన్సీ ఉండే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెద్ద ఎత్తరంగా అందరికీ ఇంక్లూడ్ చేసే విధంగా రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు 5,61,000 రేషన్ కార్డు రేపటికి వరకు ఇష్యూ అవుతుంది. 27.83 lakhs జనాభాకి ఎక్స్ట్రా రేషన్ కార్డుకి ద్వారా సన్న బియ్యము అందించడం జరుగుతుంది. తెలంగాణలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం చేస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సహచర మంత్రులతో కలిసి భట్టి శ్రీకారం చుట్టారు.
మంచిర్యాల జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు రాజనరసింహ, శ్రీధర్ బాబు, కృష్ణారావు పర్యటించారు. 59 కోట్ల 11 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. లక్షెట్టిపేటలో 11 కోట్ల 53 లక్షల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రులు పరిశీలించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ప్రారంభోత్సవం, పంచాయతీరాజ్, రోడ్లు, రహదారుల శాఖల నిధులతో మంజూరైన రహదారుల పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. తరువాత రెబ్బన్పల్లి బహిరంగ సభలో మంత్రులు పాల్గొన్నారు. కులగణన కోసం నడుం బిగించిన పార్టీ కాంగ్రెస్ అని దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్రంలో మహిళల్ని ఆర్థికంగా బలపరుస్తూ వారిని అగ్రపథాన నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాల్ని ప్రభుత్వ విభాగాలతో భాగస్వామ్యం చేస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే 21,600 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని మహిళలకు అందించామని తెలిపారు. మహిళా సంఘాలకు సంబంధించి ఎనర్జీ శాఖతో చేసుకున్నటువంటి ఈ ఎంఓయూ సంబంధించి బీపీ సంబంధించి ఇంకా కొన్ని మెగావాట్లు మాకు అందిస్తే ఇక్కడ స్థలం ఉంది, చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తప్పనిసరిగా మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎంత శక్తి ఉంటే ఆ మహిళా సంఘాలని అభివృద్ధి పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్ళటానికి, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా వాటన్నిటిని ఎదుర్కొని వారికి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 301 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేసే యువతకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో 276 ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల వ్యయంతో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మనం ఈ రోజు ఏర్పాటు చేస్తా ఉన్న ఈ పరిశ్రమ పార్కు పరిశ్రమలు ఏర్పాటు కావాలి. దానివల్ల అనేక మంది చదువుతా ఉన్న విద్యార్థులకు ఉపాధి కలిగియాలి. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి నేను గాని అదే విధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశవ్యాప్తంగా రైలింజన్లు, రైలు బోగీల్లో నిఘా సమాచారం కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు 74,000 కోచ్లు, 15,000 లోకో మోటివ్లకు 3.86 లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చనుంది. ప్రయాణికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుందని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైలుల్లో అరాచకాలకు పాల్పడుతున్న దుండగుల్ని, వ్యవస్థీకృత ముఠాల్ని నిరోధించగలవని రైల్వే శాఖ తెలిపింది. ఇంజిన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు పురోగతిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సీసీ కెమెరాల ఏర్పాటు వివరాల్ని కేంద్ర మంత్రికి అధికారులు అందించారు. ప్రతి రైల్వే కోచ్ ద్వారాల వద్ద డోమ్ ఆకృతిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు అశ్విని వైష్ణవ్ అంగీకరించారు. లోకో కోచ్లకు ద్వారాలతో పాటు ముందు వెనుకతో కలిపి 6 సీసీ కెమెరాలు అమరుస్తారని తెలుస్తోంది. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా అత్యంత నాణ్యతతో ఫుటేజీ వచ్చేలా జాగ్రత్తలు పాటించాలని అశ్విని వైష్ణవ్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. చీకటిలోనూ వీడియో క్వాలిటీ బాగుండేలా అధునాతన సీసీ కెమెరాల్ని అమర్చాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అందుకు అవసరమైతే కృత్రిమ మేధని కూడా వినియోగించాలని రైల్వే మంత్రి కోరినట్లు తెలుస్తోంది. మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లిలో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో లారీ బోల్తా పడిందని డ్రైవర్ చెప్తున్నాడు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వెంటనే స్పందించి కొందరిని కాపాడారు. 30 నుంచి 40 టన్నుల బరువున్న మామిడికాయలు మీద పడడంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సాయంతో లారీ కింద చిక్కుకున్న మృతదేహాల్ని బయటకు తీశారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 10 మందిని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరికి కడప రిమ్స్లో చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మరోవైపు ఒకేసారి 9 మంది చనిపోవడంతో సెట్టిగుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీరు మార్చుకోలేదు. పెడన వైసీపీ సమావేశంలో మరోసారి పేర్ని నాని నోరు పారేసుకున్నారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల్ని మరోసారి సమర్థించుకునే ప్రయత్నం చేస్తూనే అరే ఒరే అంటూ కూటమి నేతలపై పేర్ని నాని నోరు పారేసుకున్నారు. ఇప్పటికే పేర్ని నానిపై కేసు నమోదైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అనద్దు
అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ, ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ వైసీపీ నేత తురక కిషోర్ సహా ఆ పార్టీకి చెందిన మరికొందరిపై వెల్దుర్తి పిఎస్లో హత్యాయత్నం కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన దారపనేని శ్రీనివాసరావుపై 2022 అక్టోబర్ 7న తురక కిషోర్ మరికొంతమంది వైసీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పార్టీ మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దారపనేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో శ్రీనివాసరావు తురక కిషోర్ మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో వెల్దుర్తి పోలీసులు తురక కిషోర్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తురక కిషోర్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మొహరం సందర్భంగా పీర్ల ఊరేగింపులో దళితుల్ని పాల్గొనకుండా వైసీపీ వర్గీయులు అడ్డుకోవడం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్బారావుపేటలో కలకలం రేపింది. పీర్ల ఊరేగింపు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు పాల్గొనకుండా స్థానిక వైసీపీ వర్గీయులు ఎస్సీ కాలనీ ఎదుట ముళ్లకంచె అడ్డుగా ఉంచారు. చిన్న గంగన్న అనే దళితుడు అగ్నిగుండం వద్ద డప్పు వాయిస్తుండగా అదే మార్గంలో వస్తున్న వైసీపీ వర్గీయులు బాలు ఆటో ఆయన్ని ఢీకొట్టింది. ఆటోలో తెస్తున్న చెట్టు కొమ్మలు తగలడంతో చిన్న గంగన్నకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వైసీపీ వర్గీయులు గాయపడ్డ చిన్న గంగయ్యనే మందలించి ఆటో డ్రైవర్ బాలుకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆదివారం పీర్ల ఊరేగింపులో డప్పు వాయించేందుకు ఎస్సీ కాలనీ వాసులు నిరాకరించారు. పక్క గ్రామం నుంచి డప్పు కళాకారుల్ని వైసీపీ వర్గీయులు పిలిపించారు. డప్పు కొట్టేందుకు ఎస్సీ కాలనీ వాసులు రాలేదన్న కారణంతో పీర్ల ఊరేగింపులో వారు పాల్గొనకూడదంటూ రహదారిపై ముళ్లకంచె అడ్డుగా వేశారు. దీంతో దళితులు గ్రామంలోకి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ని ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. గాంధీ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటు అభినందనీయమని తెలంగాణ మంత్రి సీతక్క, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ అన్నారు. గాంధీ భవన్లో 1500 గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. గాంధీ త్యాగాన్ని, ఆలోచన విధానాలు దేశానికి, సమాజానికి పట్టుకొమ్మలు లాంటివని గుర్తు చేశారు. ఎప్పటికైనా భారతదేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామరక్షగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో కల్తీ కల్లు విక్రయాలపై ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరంలోని పలు కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 3 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ముఖ్యంగా అనుమతి లేకుండా నడుస్తున్న కల్లు దుకాణాలపై దృష్టి సారించారు. శరిలింగంపల్లిలోని సిద్దిక్ నగర్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఒక కల్లు కాంపౌండ్ను గుర్తించి దాన్ని సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. కల్లు కాంపౌండ్లలోని పలు శాంపిల్స్ను సేకరించి వాటిని ల్యాబ్కు పంపించారు. డిపోల నుంచి వచ్చే కల్లును మాత్రమే నిల్వ చేసి విక్రయించాలి అని స్పష్టం చేశారు. కల్లులో ఎలాంటి నిషేధిత పదార్థాలు కలిపినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్సును శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు వివిధ ప్రయోగాలు చేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం నేడు భూమికి తిరిగి పయనం కానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:35 అన్డాకింగ్ ప్రక్రియ జరగనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా తీరంలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దిగనుంది. శుభాంశుతో పాటు పెగ్గీ విట్సన్, స్లోవోజ్ ఉజ్నాన్స్కీ, విస్నియోస్కీ, టిబర్ కపు భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పేర్కొంది. అందుకోసం వారిని వారం రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషించిందని, అప్పటి నుంచి డజనుకు పైగా దేశాలు దానిపై ఆసక్తిగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లక్నోలో యూపీ మాజీ సీఎం చంద్రభాను గుప్తా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ రక్షణ రంగంలో దేశం స్వావలంబనను బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని వెల్లడించారు. దేశ రక్షణలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల్లో చారిత్రక మార్పులు జరుగుతున్నాయని వివరించారు. దేశంలో ఎక్స్ప్రెస్ వే, ఎయిర్పోర్టులు, మెట్రో, మెడికల్ కాలేజీల నిర్మాణాలతో అభివృద్ధి రూపురేఖలు మారుస్తున్నామని రాజ్నాథ్ పేర్కొన్నారు. అమెరికాలోని కెంటుకీ చర్చిలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 2 మహిళలు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. తొలుత ఓ సైనికుడిపై దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలిపారు. అనంతరం సైనికుడి కారులో లెగ్జింగ్టన్లోని బాప్టిస్టు చర్చికి చేరుకుని అక్కడ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వివరించారు.
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా దుండగుణ్ణి మట్టుబెట్టారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై విచారణ వ్యక్తం చేసిన కెంటుకీ గవర్నర్ మృతులకు సంతాపం ప్రకటించారు. ఇంగ్లాండ్, భారత్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్రంగా మారింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌటైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఎస్ఎస్వీ జైస్వాల్ డకౌట్ కాగా కరుణ్ నాయర్ 14, శుభ్మన్ గిల్ 6 పరుగులతో నిరాశపరిచారు. నైట్ వాచ్మెన్గా వచ్చిన ఆకాశ్దీప్ 1 పరుగు చేసి 4వ వికెట్గా వెనుతిరిగాడు. ఈ క్రమంలో ఆట ముగిసింది. కేఎల్ రాహుల్ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బ్రైడెన్ కార్స్ 2, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ 1 వికెట్ పడగొట్టారు. భారత విజయానికి ఇంకా 135 పరుగులు అవసరం. తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు 387 పరుగులకు ఆలౌట్ అయ్యాయి.